ఎందుకంటే అది పరిష్కారం దిశగా ఉమ్, వెళ్ళేటువంటి ఈ పరిస్థితి ఎప్పుడు కనపడలేదు. ఇంకొకటి ఏమంటే హుండీల్లో ఉమ్, భక్తులు మొక్కుబడికి సమర్పించుకుంటున్నారని అయితే నేను భావించట్లా. కనీసం దేవుడి దగ్గరికి వెళ్తేనే ఇది ఉమ్. ఉపయోగంలోకి వస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో హుండీలో ఎస్ వేస్తున్నారని ఎస్ నేను అవును. భావిస్తున్నా. ఎందుకంటే భక్తులకు తెలుసు ఇది ఉమ్, చల్లదు కరెన్సీ, దీని ఉమ్, ద్వారా మొక్కుబడి చెల్లించుకునేటువంటి భక్తులు ఉంటారని అయితే నేను భావించట్లేదు. కేవలం మన దగ్గర ఇది ఉమ్, ఉపయోగంలో లేదు, కనీసం దేవుడి దగ్గరికి వెళ్తే దీనిని ఏ రకంగా అయినా చలామణిలోకి తీసుకొస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఉండిలో ఉమ్, సమర్పిస్తూ ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉమ్, ఈ యొక్క విషయం పైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంత భారీ ఉమ్, మొత్తాన్ని వృధా చేసేటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా దీన్ని సత్కార్యక్రమాలకు వినియోగించుకునేటువంటి దేవస్థానం లాంటి సంస్థలకి, ధార్మిక సంస్థలకి ఉమ్. వెసులుబాటు ఇస్తే బాగుంటుందనేదే నా వాదన. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు దీని మీద మరింత ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. అయితే ఇప్పుడు మీరు కూడా అంటే మీకు కూడా బాధ్యత ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా. సో కేంద్రంలో మీరు కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా కూడా మీరు మీ నాయకులు ఖచ్చితంగా చెప్తారని శాసిస్తున్నారు, ఏమంటారు? ఖచ్చితంగా నేను ఈ అంశం పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ చర్చ అయిన తర్వాత వారితో మాట్లాడి ఉమ్. వారికి ఉన్నటువంటి అవకాశాల్లో కూడా దీని మీద చర్చించమని చెప్పి ఖచ్చితంగా కోరుతాను. ఓకే. ఎస్. యా. వేణుగోపాల్ రెడ్డి గారు, సరే ఇప్పుడు కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సరే మీరు కూడా అధికారంలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, తర్వాత కేంద్ర భాగస్వామ్య ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీ నుంచి కూడా ఒక లేఖ రాసి సో ఏదైనా అవకాశం ఉంటే వెసులుబాట్లు అంటే రకరకాలైనటువంటి వెసులుబాట్లు చట్టంలో భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల్లోని లొసుగులు ఉన్నప్పుడు సో అధికారికంగా కొన్ని వెసులుబాట్లు కల్పించే లొసుగులను పక్కన పెట్టి వెసులుబాట్లు కల్పించేటటువంటి పరిస్థితులకి ప్రయత్నాలు చేయొచ్చు. సో ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది. కనీసం తిరుపతి అన్నా సరే బాగుపడద్దా 400 కోట్లతో. ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని హృదయాలని బతికించవచ్చు. ఒక 400 మందికి పైచులకు పిల్లల్ని మనం బతికించవచ్చు సో ఈ డబ్బులు ఉంటే. సో ఆ డబ్బులు చిన్నవి అయ్యి ఉండొచ్చు, బట్ కొన్ని ప్రాణాలు నిలబెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ హ్యూమన్ యాంగిల్ కూడా ఒకటి ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ఏమైనా సరే దీని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు?